ఎగ్ కర్రీ ఎలా చేయాలో మనం ఈ షార్ట్ లో చూద్దాం. సో ఫస్ట్ అయితే బాణలు పెట్టి ఆయిల్ పోయి తర్వాత చూస్తున్నారు కదా ఆనియన్స్ కట్ చేసుకోండి దాంట్లోకి వేయాలి ఇలా. సో ఇవి ఎర్రగా అయ్యేంత వరకు మనం వెయిట్. సో దీంట్లోకి ధనియాల పొడి అయితే వేసుకోవాలి 2 స్పూన్. సో కారం అయితే 1 స్పూన్, మనకి ఎంత కావాలంటే అంత. సో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి. తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి, మనకి ఒక 2 స్పూన్స్ వేసుకోండి మీరైతే. సో ఇది ఇలా కలుపుకోవాలి మనము. సో ఇప్పుడు ఎర్రగా అయినాయి కాబట్టి ఎగ్స్ అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా. సో మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి చూడండి ఇలా. సో ఇప్పుడైతే ఇలా కలుపుకోవాలి మనం అంతా. సో అంతా ఫ్రై అయిన తర్వాత నా అవుట్పుట్ చూపిస్తాను. సో గైస్ ఎగ్ కర్రీ అయితే ఇలా ఉంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ ఇది చూడండి, ఎంత బాగుంది కదా. సో ఇంకా అన్నంలో కలుపుకొని తినేయడమే ఇంకా. సో ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.